నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఛానల్. వైసీపీ నేత వల్లంనేని వంశీ గన్నవరం ఎమ్మెల్యే. అయితే మొన్నటి వరకు జైల్లో ఉంది అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా రాజకీయాలకి గుడ్ బై చెప్పిన వల్లంనేని వంశీ ఇప్పుడు గన్నవరం ఎమ్మెల్యేగా ఇప్పుడు అదే రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారని వార్త అయితే గట్టిగా వినిపిస్తుంది. నిజంగా ఇక తర్వాత ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, వల్లంనేని వంశీ మొన్నటి వరకు కూడా జైల్లో ఉండి బయటకొచ్చి, ఇప్పుడు చాలా కాలం తర్వాత బయటకొచ్చి, ఇప్పుడు తర్వాత రాజకీయాల్లోకి యాక్టివ్ అవ్వటం, తర్వాత మళ్ళీ అదే నియోజకవర్గంలోనే తను పోటీ చేయాలని ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. మరి నెక్స్ట్ అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? అంటే అసలు రాజకీయాలకు గుడ్ బై అన్న వ్యక్తి మళ్ళా గన్నవరం నియోజకవర్గంలో తిరుగుతున్నాడు. ఆయన ఎవరు ఫంక్షన్ కి పిలిచినా, చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా అటెండ్ అవుతున్నాడు. ఆయన ఉండేది హైదరాబాద్ అయినా ఆయన దృష్టి మాత్రం గన్నవరం నియోజకవర్గం మీద పెట్టాడు. అది తెలుస్తోంది మనకి. అయితే అసలు ఏ రకంగా అయిపోయాడు అందగాడు, కాస్త జగన్మోహన్ రెడ్డి చెప్పిన అందగాడు తర్వాత ఏ రకంగా మారాడు. సో అందగాడు జైలుకి వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళ భార్యకి హామీ ఇచ్చాడు కదా, నేనున్నానమ్మా చూసుకుంటానని. సో తప్పు చేసి జైలుకి వెళ్ళి బయటకు వచ్చాక ఆ తప్పుని కప్పిపెట్టుకోవడానికి ట్రై చేయకుండా మళ్ళీ ప్రజల్లోకి వెళ్తున్నాడు. అంటే తెగించిన వాడు ఏమైనా చేస్తాడు అనే దానికి వంశీ ఒక నిదర్శనం కదా. కాబట్టి ఇవాళ వంశీ అసలు ఏ ధైర్యంతో బయటకు వచ్చాడు, ఎందుకు వస్తున్నాడు? మొన్న మధ్య మీకు గుర్తుంటే 6 నెలల తర్వాత వస్తాన్నాడు. మన కొడాలి నాని బయటకు వచ్చి మాట్లాడాడు కదా, మళ్ళా బెదిరిస్తున్నాడు. నేను రాజకీయాల్లోనే ఉన్నాను, రాజకీయాలు చేస్తాను అని చెప్పాడు. వీళ్ళిద్దరూ కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డిని కలిశారా? జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి చెప్తేనే ప్రజల్లోకి వెళ్తున్నాడా? అది మెయిన్గా ఆలోచించాల్సి. ఇంకొకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీ కంటే కూడా వల్లభనేని వంశీ భార్యకి టికెట్ ఇవ్వడానికి 2029కి మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే మహిళా క్యాండిడేట్ ఒకటి. ఇప్పుడు వల్లభనేని వంశీ విషయం తీసుకుంటే, తెలుగుదేశంలో గెలిచి వైసీపీలోకి వచ్చి తర్వాత వైసీపీలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు భార్యను దూషించి అసెంబ్లీ సాక్షిగా సిగ్గు లేకుండా దాన్ని అందరూ వైసీపీ వాళ్ళు సమర్థించి, ఈవెన్ మహిళలు కూడా. ఆ తర్వాత ఆయన ఏ రకంగా ఉన్నాడు, ఏ రకంగా ఏం చేశాడు అందరికీ తెలుసు. ఆయన మీద చాలా కేసులు కూడా పడ్డాయి. కూటమి వచ్చాక అరెస్ట్ అయ్యాడు ఆయన. బయటకు వచ్చాడు. బయటకు వచ్చాక ఆ వంశీ ఈ వంశీ ఒకరేనా అనే సందేహం ప్రజల్లో వచ్చింది. అలా అయిపోయాడు ఆయన. ఇప్పుడే కాస్త పుంజుకుని మళ్ళా ప్రజల్లోకి వస్తున్నాడు. అయితే ఈ రాక దేనికి సంకేతం, అది ఆలోచించాల్సి. అంటే కసితో రావడానికి తప్పు చేసిన వాడికి కసే ఉంటుంది. ఇప్పుడు మనం అన్యాయంగా జైలుకి వెళ్ళాం అనుకోండి, అప్పుడు నన్ను అనవసరంగా పెట్టారు, వీళ్ళ సంగతి తేలుస్తాను, నేను మళ్ళీ ఎన్నికల్లో నేను ప్రజల దగ్గరే తేల్చుకుంటాను అని అనుకుంటాం. కానీ ఇక్కడ తప్పు చేసింది నువ్వు, మహిళని దూషించింది నువ్వు. అసలు ఎందుకు అది? ఎవరి ఆనందం కోసం? అయినా అసలు కాదండి, ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ ఎందుకు వీళ్ళు మిస్ అవుతున్నారు. ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మహిళను తిడితే సంతోషపడతాడంటే అతను ఒక సైకో కదా. అలాంటి సైకో దగ్గర నువ్వు పనిచేయటం ఏంటి? మహిళను బూతులు తిడితే సంతోషించేవాడు ఒక నాయకుడా? చెల్లిని బూతులు తిడితే సంతోషించేవాడు అతను ఒక అన్నా లేకపోతే ఒక నాయకుడా? తల్లిని తిడితే సంతోషించేవాడు ఒక నాయకుడా? ఒక రాజకీయ నాయకుడా? ఒక కొడుక? మీరు ఎవరిని చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం అనే మాట వినిపిస్తుంది. అంటే ఏంటి, ఆయనకి ఏమైనా జబ్బు ఉందా? జగన్మోహన్ రెడ్డికి ఏమైనా జబ్బు వచ్చిందా? అంటే బూతులు వినడం అనే ఒక జబ్బు పట్టుకుందా? మహిళల్ని తిడితే ఆనందపడే ఒక జబ్బు పట్టుకుందా? ఇది చాలా డేంజర్ కదా. ఆయన ఇంట్లో మరి భార్యను తిడతాడా? ఒక సందేహం మనకి. బయట ఏం మాట్లాడలేడు, ఇంట్లో ఏం మాట్లాడతాడు? బూతులు మాట్లాడతాడా? ఇవాళ మనందరికీ వస్తున్న సందేహం అండి, ఆడవాళ్ళందరికీ కూడా. ఇలాంటి వాడు మళ్ళా నేను ముఖ్యమంత్రిని అవుతానని అసలు ఏ మొహం పెట్టుకుని చెప్తాడు? ఇంత రోగాలు ఉన్నవాడు, ఇంత పెద్ద జబ్బు, ఇది క్యాన్సర్ కంటే డేంజర్ కదా. క్యాన్సర్కైనా ఒక నివారణ ఉంటుందేమో, ఇలాంటి జబ్బులకు ఉండదు. కాబట్టి ముందు అసలు జగన్మోహన్ రెడ్డిని ఒక మంచి డాక్టర్కి చూపించాలి వైసీపీ వాళ్ళు. ముఖ్యంగా మరి విజయమ్మ చెప్తే వినడేమో, షర్మిల చెప్తాను, భారతీరెడ్డి నా పని చేస్తే బాగుంటుంది. ముందు ఆయన జబ్బు నయం చేశాక 29లో అభ్యర్థి వంశీనా, వంశీ భార్య అనేది గన్నవరం నియోజకవర్గానికి
ఆలోచిస్తే బాగుంటుంది. మేడం 2.0 పాదయాత్ర చేస్తాను, తర్వాత సినిమా చూపిస్తాను అని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంటారు దీన్ని? ముందు రెప్పరెప్పలు, ఆయుధాలు, రక్త తర్పణాలు ఇవి లేకుండా మనం చెప్పినట్టుగా ఎక్కడ నిశ్శబ్ద పాదయాత్ర చేసుకోమనండి. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కొద్ది మందితోటి ప్రజల్లోకి వెళ్ళమనండి. అప్పుడు ప్రజలు కొద్దిగా ఆలోచిస్తారు. లేదు ఇలాగే చేస్తే 11 కూడా రావు. మేడం ఈరోజు అమరావతి మీద అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి రాకుండా బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయారని వార్త వస్తుంది. ఏంటి మేడం అసలు? మీరు అసెంబ్లీకి ఆయన వస్తాడని ఇంకా ఎదురు చూస్తున్నారా? మీకు ఏం చెప్తున్నాను, జబ్బుతో బాధపడుతున్నాడని చెప్తున్నాను కదా. ప్రజలు కూడా ఎదురు చూడలే. ఐఎమ్ సారీ, ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడో నీళ్ళు వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల నష్టమే జరుగుతుంది. ఇది కూడా మంచిదే. ఇవాళ ఒక తీర్మానం జరిగి శాసనసభలో ఆ తీర్మానం కేంద్రానికి వెళ్ళి కేంద్రం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఒక రాజముద్ర వేస్తుంది. ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా విలసిల్లుతుంది అని కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వస్తే ఎంత, రాకపోతే ఎంత? 3 రాజధానులు అంటే అలా కాదు, ఒక ప్రతిపక్ష నేతగా మామూలుగా రావాలి. ఆయన ప్రతిపక్ష నేత కాదు, నెంబర్ 1. నెంబర్ 2, అసలు రాజధాని ఉండకూడదు అనుకున్నాడు కదా. అమరావతి పనికిరాదు నిన్నగాక మొన్న కూడా చెప్పాడు కదా. ఇంకా అలాంటి వాడు రావడం గురించి ఎదురు చూడటం ఎందుకు? మంది తప్పు అవుతుంది, మంది మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు రాకపోతే అప్పుడు ఇలాంటి అంశాలు చాలా సజావుగా సాగిపోతాయి కదా. ఇంకా దాని మీద చర్చలు ఉండవు, ఏమీ ఉండవు. ఏకపక్ష నిర్ణయంతో అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఏర్పడుతుంది. ప్రజలు ఊపిరి పీల్చుకుంటారు, తలెత్తుకుని తిరగగలుగుతారు ముఖ్యంగా. థ్యాంక్ యూ మేడం.